తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగకుండా కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మరీ నిర్బంధాలు, దాడులకు పాల్పడుతున్నారు. తిరుపతి 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రవంతి సోదరుడు రాజేష్ను అలిపిరి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. పోలీస్ స్టేషన్ గదిలో పెట్టి లాక్ వేశారు. దీంతో భూమన అభినయ్ రెడ్డి అలిపిరి పిఎస్కు వెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజేష్ను నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు అభినయ్. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు చేరుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు కూటమి నేతల బెదిరింపులు, పోలీసుల వేధింపులు ఆగటం లేదు. కూటమి అరాచకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. మా కార్పొరేటర్లు వీళ్ళ భయానికి పెట్టిన భయానికి భయపడి చిత్తూరులో ఉండి పొద్దున్నే ఓటింగ్కు వద్దామని దాదాపు ఒక 17 మంది కార్పొరేటర్లు అక్కడ ఉంటే అర్ధరాత్రి ఈ తిరుపతిలో గెలిచినటువంటి ఆ పనికిమాలిన ఎమ్మెల్యే శ్రీనివాసులు కొడుకు గూండాలను తీసుకువెళ్లి ఆ హోటల్కు లో ప్రతి రూమును తట్టి లేపి బెదిరించి మా కార్పొరేటర్లను, మహిళలని కూడా చూడకుండా వాళ్లతో చాలా అసభ్యంగా ప్రవర్తించి అత్యంత నీచంగా వాళ్ళనందరినీ కూడా బెదిరించటం జరిగింది. మీరు రాకపోతేనని బయటికి పోయి తాళాలు వేసుకున్నారు. ఆ హోటల్ని మేము తెరవం తాళాలని. మా అభినయ అర్ధరాత్రి 2 గంటలప్పుడు వెళ్లి వాళ్లతో వాగ్వాదం చేసుకొని తీసుకొని వస్తే తప్ప వీలుగానటువంటి పరిస్థితి. ఈ రోజున కార్పొరేటర్లందరూ ఉదయాన్నే నా ఇంటికి వచ్చినారు. పోలీసు వాళ్లు ఎలక్షన్ సజావుగా జరపాల్సిన దాంట్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్లు నా ఇంటి చుట్టూతో పోలీసు వాళ్లు మా వాళ్ళనందరినీ కూడా అరెస్టులు చేయడానికి గుమికూడుండారు. ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు? ఈ డిప్యూటీ మేయర్ అనేటువంటి అజాగళ స్థానాన్ని గెలుచుకుంటే మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ఏ రకమైనటువంటి ప్రయోజనము లేకపోయినా పంతం పట్టుకొని ఇంత నీచానికి దిగజారుతున్నారంటే రేపు ఇంకా స్థానిక ఎన్నికలు జరగబోయే 1-2 సంవత్సరాలలో జరుగుతాయి. ఇంకెంత దారుణాతి దారుణాలు ఈ ప్రభుత్వం చేయబోతుందో ఇది ఒక డ్రెస్ రిహార్సల్ అని అనుకుంటున్నా. నోటీస్ ఇవ్వలేదు, వీడియో తీయండి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగకుండా కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మరీ నిర్బంధాలు, దాడులకు పాల్పడుతున్నారు. తిరుపతి 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రవంతి సోదరుడు రాజేష్ను అలిపిరి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. పోలీస్ స్టేషన్ గదిలో పెట్టి లాక్ వేశారు. దీంతో భూమన అభినయ్ రెడ్డి అలిపిరి పిఎస్కు వెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజేష్ను నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు అభినయ్. మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, వీడియో తీయండి. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు చేరుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు కూటమి నేతల బెదిరింపులు, పోలీసుల వేధింపులు ఆగటం లేదు. కూటమి అరాచకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, కవిత, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి చేస్తున్నటువంటి అరాచకాలపైన ప్రజాస్వామ్యవాదులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి పూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నటువంటి హోటల్ పైన చొరబడి వారిని అందరినీ కూడా బలవంతంగా కిడ్నాప్ చేసేందుకు యత్నించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చిన గంటన్నర తర్వాత కానీ వాళ్ళు రాకపోవడంతో ఒకంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వచ్చిన తర్వాత వారి సహకారంతో వారంతా కూడా బయటకు రావడం జరిగింది. ఈ యొక్క తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అలజడి సృష్టిస్తున్నారు. సాక్షాత్తు
పవిత్ర నగరమైనటువంటి తిరుపతి ఇలాంటి రాజకీయాలు చేయడం పట్ల స్థానిక ఎంపీ ఎక్స్ అఫిషియో హోదాలో యొక్క ఓటుకు వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. సార్ చెప్పండి, ఇలాంటి రాజకీయాలు చేయడం ఏ విధంగా చూడాలి? చాలా దారుణం అండి. ఇది ప్రజాస్వామ్యానికి నిజంగా గొడ్డలి పెట్టి లాంటిది. రాత్రి మహిళా కార్పొరేటర్లు బస్ చేస్తున్నటువంటి హోటల్కి అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళని బలవంతంగా తీసుకువెళ్ళి వేరే క్యాంపులో పెట్టడానికి ప్రయత్నం చేయడం అత్యంత దారుణం. ఇప్పుడు ఈ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎలక్షన్కి అసలు కూటమి ప్రభుత్వం పోటీ చేయడానికి అర్హత లేదు. కేవలం కూటమి ప్రభుత్వం నుంచి ఒకే ఒక కార్పొరేటర్ గెలిచినారు. మిగిలిన అన్ని కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లే. బలం లేకపోయినా కూడా వాళ్ళు పోటీకి దిగడం, అలాగే భయభ్రాంతులను గురి చేసి కార్పొరేటర్ల యొక్క ఇళ్ల మీద దాడులు చేయడం, వాళ్ళ స్థలాల మీద రకరకాలైనటువంటి అక్రమంగా వాటిని ధ్వంసం చేయడానికి, ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేయడం, అలాగే వ్యాపార సంస్థల మీద దాడులు చేయడం, ఇది అత్యంత హేయమైన చర్య. ఇది ఏ ఒక్క సహించినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సో ఇది ఎంతో కాలం ఈ అరాచకాలు సహించరని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. ప్రజాస్వామ్యవాదులంతా కూడా యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారంటున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను నయానో భయానో భయపెట్టి వారందరినీ కూడా లోపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు గమనించాలని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.